నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లావణ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలన్న రాష్ట్రపతి. ఢిల్లీలో స్పిరిచువల్ ఎంపవర్మెంట్ ఫర్ ఏ క్లీన్ అండ్ హెల్దీ సొసైటీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ద్రౌపది ముర్ము. ఆత్మ నిర్భర భారత్ లో స్వదేశీ ప్రతిభను ప్రోత్సహిస్తామన్న ప్రధానమంత్రి. బీజేపీ పాలనలో ప్రత్యక్ష బదిలీతో 38 లక్షల కోట్ల రూపాయలను ప్రజలకు అందించామన్న నరేంద్ర మోడీ. ఓట్ల లెక్కింపు అనంతరం త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలి. ఎన్నికల అధికారులకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశం. రాష్ట్రంలో 3 వేర్వేరు రోడ్డు ప్రమాదాలు, 9 మంది మృతి. తీరం దాటిన రేమాల్ తుఫాన్. పశ్చిమ బెంగాల్లో కుండపోత వర్షాలు. సహాయక చర్యలు కొనసాగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంచుకోవాలని, అప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కొత్త ఢిల్లీలోని భారత్ మండపంలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పిరిచువల్ ఎంపవర్మెంట్ ఫర్ ఏ క్లీన్ అండ్ హెల్దీ సొసైటీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధ్యాత్మిక విలువలు అన్ని మతాల ప్రజలను సంఘటితం చేస్తాయన్నారు. మహిళల నేతృత్వంలో నిర్వహిస్తున్న బ్రహ్మకుమారి సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ, సమాజంలో విలువలు పెంపొందించేందుకు కృషి చేస్తుందని వివరించారు. आयोजित करने के लिए मैं ब्रह्मा कुमारी संस्थान की बहुत बहुत सराहना करती हूँ। ब्रह्मा कुमारी संस्थान आध्यात्मिक बंधुता के विस्तृत और सुदृढ़ आधार पर खड़ा है, जो पंथ और धर्म की परिभाषाओं से सीमित नहीं होता है। इस संस्थान द्वारा अक्टूबर 2023 में राष्ट्रपति भवन में इंटरफेथ मीट का आयोजन किया गया था। उस आयोजन का उद्देश्य था प्रेम, कल्याण, शांति, पवित्रता, सत्य और अहिंसा जैसे उन आध्यात्मिक मूल्यों पर प्रकाश डालना जो सभी धर्मों में विद्यमान है। वसुधैव कुटुंबकम की भावना के अनुरूप ब्रह्मा कुमारी संस्थान ने एक ईश्वर एक विश्व परिवार की चेतना को विभिन्न देशों और संस्कृतियों में प्रसारित किया है। ईश्वर एक है और मानवता भी एक ही है। एकता ही ये आध्यात्मिक चेतना, सच्च और स्वस्थ समाज की पहचान होती है। एक एक व्यक्ति से मिलकर परिवार बनता है, परिवारों से समाज बनता है और सभी समाज से मिलकर विश्व समुदाय का निर्माण होता है। विचार और कार्यों की व्यक्तिगत सुचिता से परिवार में पवित्रता रहेगी। पारिवारिक सुचिता से समाज स्वच्छ रहेगा। समाज की सुचिता से मानवता स्वच्छ एवं स्वस्थ होगी। ऐसे व्यक्ति, समाज एवं विश्व समुदाय के निर्माण के लिए आध्यात्मिक सशक्तिकरण ही प्रभावी माध्यम है। इसीलिए आज के कार्यक्रम का विषय अत्यंत प्रासंगिक और उपयोगी है। శాస్త్రవేత్తల పరిశోధనలు, మేధో సంపత్తి వల్ల దేశం నేడు అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అన్నారు. బెంగళూరులోని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIRకి సంబంధించిన నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీని ధన్కడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో ప్రతిభావంతులకు కొదవలేదని, ఉన్న అవకాశాలతోనే అద్భుతాలు సృష్టించడం భారతీయ శాస్త్రవేత్తలకు మాత్రమే చెల్లుతుందన్నారు. Devoted in mission mode, Dr. N. L.I. Selvi, Secretary DSIR and Director General CSIR, Dr. A. Palsikar, Director CSIR NL, Honorable Member Rajya Sabha and from this state, Sri Laher Singh Siroya and those associated with this institution, I revere you. I am in deferential mode, reverential mode. I greet you, I congratulate you. Trust me
an hour or so, I have been surcharged, energized, motivated. I have been telling, driven by the ground reality, that India is a land of hope and possibility. But here I find our futuristic outlook is taking shape. I can realize that a country of 1.4 billion people, you are catering to its needs. We already have the largest number of civilian pilots. ఆత్మనిర్భర భారత్లో భాగంగా స్వదేశీ ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఓ వార్తా సంస్థతో ప్రధాని మాట్లాడుతూ ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పలు పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు 38 లక్షల కోట్ల రూపాయలను లబ్ధిదారులకు నేరుగా అందించడం జరిగిందన్నారు. రాజీవ్ గాంధీ నాటి కాంగ్రెస్ పాలనలో రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు అందేవన్నారు. తమ ప్రభుత్వం అవినీతి రహితంగా దేశ ప్రయోజనాలే ముందు అనే దృక్పథంతో పనిచేస్తుందన్నారు. फ्री गवर्नेंस की गारंटी देता है, सैचुरेशन सोशल जस्टिस की गारंटी देता है, सैचुरेशन सेकुलरिज्म की गारंटी देता है. ऐसे त्रिविध बेनिफिट वाली हमारी दूसरी स्कीम. तीसरा मेरा प्रयास रहा कि मैक्सिमम टेक्नोलॉजी का उपयोग करना. टेक्नोलॉजी पर भी क्योंकि रिकॉर्ड मेंटेन होते हैं, ट्रांसपेरेंसी रहती है. डायरेक्ट बेनिफिट ट्रांसफर में का अब 38 लाख करोड़ रुपए करीब ट्रांसफर किए हमने. अगर राजीव गांधी के ज़माने की बात करें कि 1 रुपये जाता है 15 पैसा पहुंचता है, तो 38 लाख करोड़ तो हो सकता है 25-30 लाख करोड़ रुपया ऐसे ही गबन हो जाते. तो हमने टेक्नोलॉजी का भरपूर उपयोग किया है. जहाँ तक करप्शन का सवाल है, देश में पहले क्या आवाज उठती थी कि करप्शन तो हुआ, लेकिन उन्होंने किसी छेटे आदमी को सूली पर चढ़ा दिया. सामान्य रूप से मीडिया में भी चर्चा होती थी कि बड़े बड़े मगरमच्छ तो छूट जाते हैं, छोटे छोटे लोगों को आप पकड़ करके चीजें निपटा देते हो. फिर एक काले खंड ऐसा आया कि हमें पूछा जाता था 19 के पहले कि आप तो बड़ी बड़ी बातें करते थे, क्यों कदम नहीं उठाते हो, क्यों अरेस्ट नहीं करते हो, क्यों लोगों को ये नहीं करते. हम कहते भाई हमारा काम नहीं है, ये इंडिपेंडेंट एजेंसी कर रही है और हम बद इरादे से कुछ नहीं करेंगे. जो भी होगा हमारी सूचना यही है, जीरो टॉलरेंस. दूसरा, तथ्यों के आधार पर ही एक्शन होना चाहिए. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం అయోధ్య రామ మందిరానికి ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడమే కాకుండా మందిర నిర్మాణాన్ని సైతం పూర్తి చేశామని బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 7వ దశ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని చందౌలీలో నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడుతూ వికసిత్ భారత్ బీజేపీతోనే సాధ్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందన్నారు. फिर से उरी और पुलवामा में हिमाकत किए 10 ही दिन में मोदी जी ने पाकिस्तान के घर में घुसकर सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर आतंकवादियों का सफाया करने का काम नरेंद्र मोदी जी ने किया. भाइयों बहनों, देश भर की जनता नरेंद्र मोदी जी को चुनने के लिए तैयार बैठी. 4 तारीख को परिणाम आने वाला है. मोदी जी 400 पार करने वाले हैं. और मैं एक और भविष्यवाणी कर जाता हूं. 4 तारीख को 2 बजे राहुल बाबा की प्रेस कॉन्फ्रेंस है और वो कहेंगे हम चुनाव ईवीएम के कारण हारे हैं, ईवीएम के कारण. अरे राहुल बाबा, नाचना न आए आंगन टेढ़ा. भैया, ईवीएम नहीं हराएगा आपको, ये मेरे चंदौली के शेर हराने वाले हैं, शेर हराने वाले. भाइयों बहनों, किस किस के बीच में लड़ाई. एक और 12 लाख करोड़ के घपले घोटाले भ्रष्टाचार करने वाले एक घमंडिया गठबंधन कांग्रेस, समाजवादी पार्टी
और दूसरी ओर 23 साल तक मुख्यमंत्री रहने के बाद भी जिस पर 25 पैसे का आरोप नहीं है, ऐसे हमारा नरेंद्र मोदी। కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని సలీంపూర్లో నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడుతూ పీఓకే అనగానే కాంగ్రెస్ పార్టీ నేతలు భయపడుతున్నారన్నారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబు ఉందని అంటున్నారని, బీజేపీ కార్యకర్తలు మాత్రం పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు ఏ అణుబాంబులకు కూడా భయపడనన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో ఉగ్ర చొరబాట్లు తగ్గాయని అమిత్ షా వివరించారు. सोहेल देव जी की भूमि पर, चित्तू पांडे की भूमि पर, मंगल पांडे की भूमि पर कहकर जाता हूं, पाक ऑक्यूपाई कश्मीर भारत का है, रहेगा और हम उसको लेकर रहेंगे, कोई नहीं रोक सकता। भाइयों बहनों, मोदी जी ने देश से आतंकवाद को समाप्त करने का काम किया है। ये इंडी अलायंस की सरकार थी, सोनिया मनमोहन सिंह की सरकार थी, सपा बसपा की सरकार थी। 10 साल तक आलिया मालिया जमालिया घुस जाते थे, बम धमाके करते थे और कोई कुछ नहीं करता था। आपने 2014 में मोदी जी को प्रधानमंत्री बनाया। मोदी जी ने उनके समय में उरी और पुलवामा में हमला किया। 10 ही दिन में सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर पाकिस्तान के घर में घुसकर आतंकवादियों का सफाया करने का काम नरेंद्र। వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రాల ఎలక్షన్ కమిషనర్లు, ఎన్నికల అధికారులతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశాలలో పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ విజయవంతంగా పోలింగ్ నిర్వహించిన స్ఫూర్తితోనే ఓట్ల లెక్కింపు నిర్వహించాలన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతను పటిష్టం చేయాలన్నారు. నిర్ణీత పాసులు లేకుండా ఎవరిని అనుమతించొద్దని సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ స్టాంప్ లేదన్న ఏకైక కారణంతో పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జూన్ 4న రాష్ట్రంలో జరిగే ఓట్ల లెక్కింపుల్లో పోస్టల్ బ్యాలెట్ విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను స్పష్టం చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన అసిస్టెంట్ ఆఫీసర్లు కొంతమంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి పలు వినతులు అందించిన నేపథ్యంలో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఉత్తర్వులు జారీ చేశారు. డిక్లరేషన్ ఫారం మీద అసిస్టెంట్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా తప్పనిసరిగా ఉండాలని, ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ఒకవేళ అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం మీద సందేహం వస్తే ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద రిటర్నింగ్ ఆఫీసర్లు ఏర్పాటు చేసిన అటెస్టింగ్ ఆఫీసర్ వివరాలతో సరిపోల్చి నిర్ణయం తీసుకోవాలని, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు వెనుక రిటర్నింగ్ ఆఫీసర్ కానీ లేదా ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్ఛార్జి సంతకం తప్పనిసరిగా ఉండాలి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్తల్లో చిన్న విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా?
ఆయన ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. జూన్ 1వ తేదీన ఇచ్చే పింఛన్లు ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే అందించాలని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో పింఛన్ల కోసం వృద్ధులు బ్యాంకుల వద్దకు, సచివాలయాల వద్దకు వస్తే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి పింఛన్లు నేరుగా ఇంటికి అందించేలా ఎన్నికల సంఘం ఆదేశివ్వాలని డిమాండ్ చేశారు. వీళ్ళందరూ కూడా 1వ తారీఖు ఉదయం 6 గంటలకల్లా తెల్లవారేసరికి మా ఇంటికి పెన్షన్ రావాలని కోరుకుంటున్నారు. గత 2 నెలలుగా జగన్ నాటకంలో భాగంగా, జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నడిపించిన యంత్రాంగంతో ఎంతోమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, పింఛన్దారులంతా కూడా నానా ఇబ్బందులు పడ్డారు. కావాలని ఎన్నికల ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వకి మంచి జరగాలని, ఓట్లు పడాలని దుర్మార్గపు కుట్రలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, ఎవరైతే ఈ అధికార యంత్రాంగం ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఏప్రిల్ నెలలో సచివాలయాల దగ్గరికి రప్పించారు. ఎంతోమంది పదుల సంఖ్యలో ఆ రోజు ఎండ వేడికి, ఆ రోజున 45 డిగ్రీల సెంటీగ్రేడ్కి వృద్ధులు నానా బాధలు పడి, ఇబ్బందులు పడి, మరి సాక్షి ఛానల్లో, వాళ్ళ ఛానల్లో అయితే 60 మంది చనిపోయినట్టుగా గత 2 నెలల్లో వార్తలు పుంకాలుగా వేశారు. వీటన్నిటికీ కూడా కారణం మీ జగన్ నాటకం, మీ దుర్మార్గం. గ్రామ పంచాయతీ ఉమ్మరవెల్లి గ్రామ సమీపంలో ఘాట్ రోడ్ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం పెదరామ పంచాయతీ ఉమ్మరవెల్లి గ్రామ సమీపంలోని ఘాట్ రోడ్ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 17 మంది గిరిజనులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘాట్ రోడ్ ఎక్కుతున్న సమయంలో ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోవడంతో ఆటో నుజ్జునుజ్జయింది. బాధితులంతా సీతంపేట సంత పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. కారు అదుపు తప్పి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడికే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హనుమాన్ జంక్షన్ వీరవల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోవూరు నుంచి తమిళనాడులోని ఒకే కుటుంబానికి చెందిన వారు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనలో గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 6:40 గంటల మధ్యంలో ఈ స్వామినాథన్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో కొవ్వూరు నుంచి చెన్నై వెళ్ళడానికి టాటా మాంజా కారులో ప్రయాణించడం జరుగుతుంది. అయితే అదే సమయంలో ఈ యొక్క విజయవాడ నుండి ఏలూరు వైపుగా ఒక లారీ వెళ్తూ ఉంది. అయితే ఈ స్వామినాథన్ తన కారుని అతివేగంగా నడపడం ద్వారా, నిర్లక్ష్యంగా నడపడం ద్వారా డివైడర్ని దాటి ఎదురుగా వస్తున్న ఏలూరు వైపు వెళ్తున్న లారీని కూర్చడం వలన స్పాట్లో స్వామినాథన్ మరియు అతని బ్రదర్, వారి పిల్లలు చనిపోవడం జరిగింది. ఆ స్వామినాథన్ అనే వ్యక్తి యొక్క భార్య తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రమాదం పూర్తిగా అతివేగంగాను నిర్లక్ష్యంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది ఈరోజు ఉదయం సుమారు 6:30 నుంచి 6:40 గంటల మధ్యలో జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా
ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎం కొంగరవారిపల్లె వద్ద ఓ కారు అదుపు తప్పి కల్వర్టను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులు నెల్లూరులోని ఒకే కుటుంబానికి చెందిన వారుగా భావిస్తున్నారు. నెల్లూరు నుంచి వేలూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అతివేగం, నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ విద్యాసంస్థ అటామస్ బాడీగా కోర్సులను అందిస్తుంది. ఈ విద్యాసంస్థలో చదువుకున్న వారు పర్యాటక, ఆతిథ్య రంగాలలో ఇప్పటికే ఉన్నత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఈ విద్యాసంస్థలో పనిచేస్తున్న ఆచార్యులు అభిలాష్ మీరాలు దూరదర్శన్తో మాట్లాడుతూ IITTM ఉన్నత ప్రమాణాలు కలిగి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దక్షిణ భారత్లోనే ఏకైక సదుపాయంగా ఉందన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ అనేది ఒక ఆటోనమస్ బాడీ, నెల్లూరులో ఉండే ఇన్స్టిట్యూట్. ఈడ చదివే స్టూడెంట్స్కి గొప్ప గొప్ప కంపెనీల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. మాతో టూర్ ఆపరేటింగ్ కంపెనీస్, హాస్పిటాలిటీస్ కంపెనీస్, ఇంకా సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ కూడా మాతో రిక్రూట్మెంట్లో హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్, సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి జాయిన్ చేసి వాళ్ళు MBA BBA కోర్స్ అయిన తర్వాత 100% ప్లేస్మెంట్స్కి వాళ్ళకు గొప్ప అవకాశం ఉంటుంది. సో మా తరపున నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ వచ్చి మీరు అప్లై చేసి ఈ కోర్స్లో బెనిఫిట్ అవ్వాలని ఒక న్యూస్ ఇస్తున్నాము దూరదర్శన్ ద్వారా. సౌత్ ఇండియా మొత్తం స్టూడెంట్స్కు ఇది పెద్ద అవకాశం. ఇక్కడ ఇది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతున్నాయి కదా, BBA MBA, అది JNU జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కూడా ఒకటి పెద్ద యూనివర్సిటీ. అది ఇది కొలాబరేటివ్ ప్రోగ్రామ్. అంటే ఇట్ ఇస్ అన్ MOU విత్ JNU జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. అందుకే ఇది ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కూడా ఉంది. సబ్జెక్ట్స్ అన్నీ కూడా కంటెంపరీ, అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ టూరిజం, దోస్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో బీన్ ఆఫర్డ్ హియర్. తర్వాత ప్లేస్మెంట్స్ కూడా వెరీ గుడ్ ప్లేస్మెంట్స్ ఇన్ కంపారిజన్ టు ఆల్ ది అదర్స్. whereas IITTM JNU collaborative program is concerned, అది ఎక్కువ డిఫరెంట్ ప్రోగ్రామ్, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంది. అందుకే we invite all the South Indian to take this opportunity to secure admission for this program. హిందూ దేవాలయాల్లో మన సంస్కృతిని పరిరక్షించేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుంది. వీటిలో భాగంగా గుంటూరు నగరంలో రానున్న హనుమత్ జయంతి పర్వదినానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. నగరంలోని 3 దశాబ్దాల పురాతనమైన నార్త్ సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు ప్రారంభించారు. పండుగకు సంబంధించిన గోడపత్రికను ఈరోజు ఆవిష్కరించారు. 1975 నుంచి దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చాక పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ దూరదర్శన్కు తెలిపారు. స్వామివారు ఉన్నారు. ఇది దేవాదాయ శాఖ 1975 సంవత్సరంలో స్వాధీనం చేసుకొని అప్పటి నుంచి భక్తుల దీక్షా సమాజం వారి సహాయ సహకారాలతోటి మేము ఇక్కడ కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇవి పాంచాహ్నిక దీక్షతోటి జరిగేటువంటి కార్యక్రమాలు. పాంచాహ్న దీక్ష అనగా 5 రోజులు హోమములతోటి జరుగుతుంది. అంకురారోపణ 28వ తారీఖున రేపటి నుంచి కూడా మంగళవారం నుంచి మొదలవుతాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన రేమాల్ తుఫాన్ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటిన తర్వాత విధ్వంసం సృష్టించింది. గత రాత్రి తీరం దాటే సమయంలో 135 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. సాధారణ రైలు, మెట్రో రైలు సర్వీసులతో పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కోల్కతాలో అనేక చోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఉదయం నుంచి తుఫాను బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర జాతీయ విపత్తుల ప్రతిస్పందన నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా సుమారు 1,00,000కు పైగా మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. తుఫాను ప్రభావం తగ్గడంతో విమాన రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన రేమాల్ తుఫాన్ ముప్పు మన రాష్ట్రంలో లేనప్పటికీ దీని ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు పెద్ద ఎత్తున ఎగిసి పడటంతో ఉప్పాడ, కోనపాడుపేట, అమీనాబాద్ తీర ప్రాంతాల్లోని ఇళ్లు, కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురయ్యాయి. భీకర కెరటాలు విరుచుకుపడడంతో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు అలలు ఎగిసిపడుతున్నప్పటికీ బీచ్ రోడ్లో పలువురు ప్రయాణాలు సాగించడంతో ప్రమాదాన్ని గుర్తించిన పోలీసులు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్లో రాకపోకలు నిలిపివేశారు. బీజేపీ ముఖ్య నాయకులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తరపున పీయూష్ గోయల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం ఆయన స్థానికులతో కలిసి యోగాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 6 దశల ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రభంజనం కనిపిస్తుందని తెలిపారు. దేశ ప్రజలంతా కూడా మోడీ వెంటే ఉన్నారని, అందుకే అధిక సంఖ్యలో పోలింగ్ నమోదైందని చెప్పారు. आशीर्वाद शायद ही कभी कोई चुनाव में एक पक्ष एक नेता के प्रति देखा हो। इस बार जो भारत के लोग, भारत की जनता, भारत के हमारे भाई बहन, मोदी का परिवार अपने आप से उमड़ के हर कार्यक्रम में आता था, जिस प्रकार से चुनाव के दिन రష్యాలో జరిగిన మిలిటరీ యుద్ధ ట్యాంకు రేసుల ఛాంపియన్షిప్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ పోటీలో ఇండియన్ ఆర్మీకి చెందిన డ్రైవర్ మనదీప్ సింగ్ 50 టన్నుల బరువున్న యుద్ధ ట్యాంకుతో దూసుకెళ్లి రేసులో అవలోలక విజయం సాధించారు. భారత జాతీయ జెండా రెపలాడుతుండగా యుద్ధ ట్యాంకు దూసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దక్షిణ గాజా నగరమైన రఫాపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేసింది. హమాస్ అంతమే లక్ష్యంగా వలసదారులు ఉంటున్న గుడారాలపై ఇజ్రాయెల్ వరుసగా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 35 మంది పాలస్తీనియన్లు మరణించగా పలువురు గాయపడ్డారు. మృతుల్లో చాలామంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పాలస్తీనా రెడ్ క్రీసెంట్ సొసైటీ వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం ఆసియా మార్కెట్ నుంచి సానుకూల సంకేతాలతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఇంట్రాడేలో భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఈ క్రమంలో 2 ప్రధాన సూచీలు సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. ఓ దశలో 600 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్ ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో లాభాలన్నీ కోల్పోయి ఫ్లాట్గా ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 19 పాయింట్ల నష్టంతో 75,390 పాయింట్ల వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 22,932 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹83.13గా ఉంది. ఆంధ్రప్రదేశ్కు జూన్ 5న నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. అనంతరం సకాలంలో దేశమంతా విస్తరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో బానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ద్రోణి ప్రభావంతో ఇటీవల వర్షాలు కురవడంతో గాలిలో ఉన్న తేమ కారణంగా వస్తున్న ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ అధికారులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా 10 రోజుల వ్యవధిలో రుతుపవనాలు తొలకరి జల్లులు వస్తాయన్న కబురుతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.